గిరివాసనకి మన దేవాలయంలో శ్రీ శ్రీ మూఢానాయ సర్వజ్ఞ పీఠ శ్రీ కాంచి కామకోటి పీఠాధిపతి అనుగ్రహంలో ఇవాళ సంకల్ప మహోత్సవం 6 రోజుల జరిగింది. ఇవాళ 7వ రోజు సుబ్రహ్మణ్య స్వామి దేవసేన కళ్యాణ మహోత్సవం. తల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య దేవసేన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారు అందరికీ, ఈ లోకంలో ఉన్నవారికి, నగరంలో ఉన్నవారు అందరూ లోక సంరక్షణార్థం, క్రీడా వినోదనార్థం పావన ఉద్వాల మహోత్సవం సంకల్పము అందరూ ప్రార్థించుకోండి. ఎవరు ఏమేమి కోరికో అయం నిజః పరోవేతి గణన లఘుచేతస ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబం. ఒక వ్యక్తిగా ఉండాలి. భారతీయ జీవన విధానం రాకపోతే అంటే వ్యక్తి ఒక్కడే కాదు, సమాజం బాగుండాలి. సమాజమే కాదు, దేశం బాగుండాలి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా, లోకమంతా కూడా ఉండాలి. లోకమే కాదు, 14 గోళాలు ఉండేటువంటి జీవులన్నీ కూడా, ఒక చెట్టు పుట్ట అందరూ కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటిది. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి భావనతో జీవనం సాగిస్తుంటాం. అలాంటి లోక కళ్యాణార్థం, జగత్ కళ్యాణార్థం రక్ష బంధన, తదుపరి మాంగళ్య రక్ష అందరినీ కూడా దర్శింపజేస్తున్నారు. 2 చేతులు జోడించండి. మీ మనస్సులో ఉండేటువంటి ధర్మవాక్యాన్ని కోరుకోండి. స్వామివారిని స్మరించండి. చెప్పండి. స్కందాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, వంశవృద్ధికరాయ నమః, శరవణ భవ పాహి మాం. నాభీరుత్కంఠరసన నాసాదులలో శోభిల్లు అన్నారు. అందరూ కూడా పలకగలుగుతారు. భగవంతుడు ఇచ్చింది పలుకడం మాత్రమే. ఎన్నో వృధా మాటలు పలుకుతున్నాము. సత్యం వద, ధర్మం చర, ఇలాంటివి అనుగ్రహం కావాలంటే స్వామివారి యొక్క నామాన్ని పలకాలంట. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామి అవతరణి అన్నారు. అందరూ గట్టిగా చెప్పండి. ఈ స్వామి నామాన్ని పలుకుతే వేరే నామాన్ని పలకన అవసరం లేదు. చెప్పండి. శరవణ భవ పాహి మాం. శిరస్సు మీద ఉంచండి చేతులు. శరవణ భవ రక్ష మాం.